మంచి మనిషి మా బాస్. ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు శ్రీధర్ గౌడ్, ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ నాయకులు. మాకు ఉన్న సిన్సియారిటీ ఈరోజు కృష్ణపట్నం పోర్టు 1996 నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా. చూసుకోండి. ఆ తర్వాత జువల్దిని చూసుకోండి. రామాయపట్నం ఎట్టొచ్చిందో చూసుకోండి. ఆ జీవో రద్దు చేయకపోతే రామాయపట్నం ఎక్కడుంది? ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి ఢిల్లీకి పోయి ప్రయత్నం చేసింది మేము. అప్పుడు గవర్నమెంట్కి మాకు పార్టీకి గ్యాప్ వచ్చింది. మేము పోయి వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయితే ఆయనకి సొంత జిల్లా మీద ఉండే ఆ ప్రేమ మూవ్ చేసేసాడు అంతే. ఆ హర్షవర్ధన్ కేంద్ర మంత్రితో మాట్లాడేసేసి ఆర్డర్స్ ఇప్పించాడు వెంకయ్యనాయుడు గారు. మేం చేసిన ప్రయత్నం అది. ఆఖరికి 2011 కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన మా ఎమ్మెల్యేలు అందరూ పోయి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వచ్చారు. అక్కడ ఈవెన్ కందుకూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కలిసి ఏం చేయలేకపోయినారు. మేము వచ్చి ఆ జీవోని రద్దు చేసాం. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేయలేకపోయినాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ జీవో రద్దు చేశాడు, రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో. అందువల్ల ఈరోజు జువల్దిన్న హార్బర్, ఫిషింగ్ హార్బర్ వచ్చింది. ఆఖరికి సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మేము పోయినప్పుడు వెంకయ్యనాయుడు గారే మాట్లాడేసేసి ఈ జువల్దిన్న హార్బరు బ్లూ రెవల్యూషన్ కింద శాంక్షన్ చేయించడంతో పాటు సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వెంకయ్యనాయుడు గారి దగ్గర చెప్పించి క్లియర్ చేయించాం. అట్లా మేము అహర్నిశలు పాటుపడతాం. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది. మేమేం రాజీ పట్టడం లేదు కదా. ఇటు పోలవరం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి, అంతెందుకు ఈరోజు క్రిస్ సిటీ వచ్చింది. సాక్షాత్ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశాడు. 100 చిల్లర కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. ఆ 1100 చిల్లర 2200 చిల్లర ఎకరాలకి 1100 చిల్లర కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ ఫుటింగ్ కింద జరుగుతుంది. ఇటువంటి ప్రయత్నాలు మీరు చేశారా? అందుకని జువల్దిన్న హార్బర్ 3 monthsలో మత్స్యకారులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సచే టాప్ ఇన్ సౌత్ ఇండియా 909 మీటర్లు ఉండే 200 బోట్లు నిల్చుకునే సౌకర్యం ఉండే మెగా హార్బర్, మల్టీపర్పస్ హార్బర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. వస్తే మరి 2008, 2009 జీవోలు ఎందుకు తెచ్చారో చెప్పండి. 14 దాకా మీరు ఎందుకు క్యాన్సిల్ చేయలేదో చెప్పండి. మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ నాయన తెచ్చిన జీవోలు ఎట్ట తెచ్చాడు? ఎవరు ప్రెషర్, ఎవరు బ్యాక్గ్రౌండ్ వెనక? జగన్మోహన్ రెడ్డి.